హలో గైస్, హలో మచాస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ అయితే నేను ఇందాక ఒక గేమ్ ఆడాను. దానిలో అయితే మంచిగా 18 కిల్స్ కొట్టా. అది చూపిస్తా. ఇవాళ శివరాత్రి, అందరికీ హ్యాపీ శివరాత్రి. అది చూపిస్తా ఆగండి. 18 కిల్స్ గైస్. హిస్టరీ ఇవ్వండి. 18 కిల్స్. డ్యామేజ్ చూడండి. ఇవన్నీ వేసేప్పుడు మీకు చూపిపోతున్నా. రేటింగ్ చూడండి, 15.0, 60+ పడదు. అది చూడండి గైస్ ఎంత. నా మీద చాలా స్కాలర్ రష్ చేసినాయి. ఫస్ట్ అని రష్ చేసింది. ఆ 1 నెంబర్ అయితే మంచోడు. నాకైతే ఫ్లాగ్ అయితే జంప్ మాస్టర్ అయితే ఇచ్చిండు. అందుకని నేనైతే దింపా. మొత్తం చూడండి ఫ్రెండ్స్. గైస్, మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. ఓన్లీ కొన్ని సబ్స్క్రైబర్స్ కావాలి 100కి ప్లీజ్. ఇక్కడికి నాకైతే ఫస్ట్ బైజన్ దొరికింది. నా అదా ఇక్కడ M2 దొరికింది. అప్పుడు కొట్టడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నేను పక్కకు వచ్చినా, నువ్వు కొడుతూనే ఉన్నారు. నేను పీనట్ తీసుకున్నావు అంటే పీనట్ వస్తే రాట్లే చేతికి. ఇట్లా పీనట్ దగ్గర పోయినా, మళ్ళీ రాలే. పీనట్ దగ్గర పోయినా రాలే. బ్యాగ్ వస్తాను మాడకి. ఇంకా నీ దగ్గర పీనట్ తీసుకొని 1. ఇక వీడియోకి మామూలు రాలే నా మీకి. 1 నాకు ఒకడు 2 3 ఇద్దరు రాసలే. ఇప్పుడు వీడియో వచ్చింది. అయితే హెడ్ షాట్ ప్యూర్ రెడ్. ఇక్కడ మా టీంలో అందరు చచ్చిపోయినారు. నేను ఒక్కనే ఉన్నా. వీళ్ళతో తీసుకొని డైరెక్ట్ పక్షిగా కొట్టి పోయినా. వీడియో కొట్టింది పోయినా. వీడికి రివైవ్ ఇద్దామనుకున్నా. నేను వాడు వస్తానని మళ్ళీ వదిలేస్తాను. వాడికి మళ్ళీ డ్యామేజ్ ఇచ్చిన. వాడు మంచిగా కొడతానని వీడికి రివైవ్ ఇచ్చిన. కొట్టి వాటికి వచ్చి వేసింది. పక్షిగా కొట్టి ఇటు పోయినా. మామూలు డ్యామేజ్ వీళ్ళ ఫ్రెండ్స్ వీడియో రివల్ సెట్ జోన్ అయిపోయింది. ఇక్కడ వీడు ఒకటి పక్కన ఉన్నాడు డబ్బాలో 4. ఇప్పుడు ఏమంటే వీడు 1 10 3 ఇస్తా. తక్షణ కొట్టిపోతా. ఇక్కడ ముందైతే ఇద్దరికి ప్యూర్ రెడ్ గైస్. M2 తోటి ప్యూర్ రెడ్ అంటే ప్యూర్ రెడ్. చూడండి ఇప్పుడు వాడు అలా లూట్ బాగు చేస్తా ఉన్నాడు. హెడ్ షాట్ 707 పడ్డది గైస్. ఇప్పుడైతే మళ్ళీ వీడికి 670 పడ్డది. ఇద్దరు అయిపోయింది. మనకి హెడ్ ఆర్టిస్ట్ అని వచ్చింది ఈ మ్యాచ్ తర్వాత. ఇప్పుడు నేనైతే కిందికి పోతా. అటు నుంచి అటు పోతా ఉంటే అక్కడ ఎనిమిది నాకే ఉంటే వాడిని క్లియర్ చేసుకుంటా. దాని తర్వాత కొద్దిగా ముందు పోతూ ఉంటే ఏదో అవుతుంది. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడైతే అక్కడ ఒక ఎనిమిది అయితే నాకే ఉంటాడు. అవును ఫ్రెండ్స్, అక్కడ ఒక ఎనిమిది అయితే నాకే ఉన్నాడు. నేను కింద అయితే నేను చూసుకున్నాను. వీడియో ఇలా నాకు చాలా డ్యామేజ్ ఇచ్చింది. ఇలా అటు కొడదామని పోతా ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడిని నాగేశ్వరిని కొడదాం అనుకుంటే ఇక్కడికి వచ్చిన ఆడు వేయండు. వీడిని కొడతా. ఇప్పుడు సడన్గా మాయమైపోయిండు. ఎటు పోయిండ్రా అని మా టీమేట్ కొట్టేసిండు. వీడిని మా టీమేట్ కొట్టేసిండు. మన 2 నెంబర్ ఏమో 2 నెంబర్ వీడిని కొట్టిండు. వీడికి 1 టబ్బడు కానీ వీడు దిగిండు కిందికి. వీడే ఇక్కడ సరిగ్గా అటు పోయిండు. ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎదురుగా FF కాయిన్ ఉన్నది. ఆడికి పోయిండాడు. ఆడికి పోయిండు. వాళ్ళ టీమేట్ ఆడికి పోయిండు. వీళ్ళిద్దరు ఈడు ఉండేటోళ్ళు ఉంటాళ్ళు. ఇప్పుడు నేను కొడతాయి వీళ్ళని. ఏదో ఫుల్ డ్యామేజ్. వాడికి కలర్ కొట్టినా. మా ఫ్రెండ్గా నాకు చేసింది. నేనైతే నేను రెడ్తో రాక్ చేశాను. ఇంకా వచ్చాను కదా ఫ్రెండ్స్. ఇవ్వండి ఒక దగ్గర అయితే నేను చచ్చిపోతా. ఇక్కడైతే రేటింగ్ చూడండి 14.3. ఇక్కడ అయిపోయింది అంతే. ఆఫ్ లాబీ నేనే కటింగ్ చేసిన దీంట్లో.
వెనకాల సైడ్ పోతాయి ఇప్పుడు. ఓకే, ఇప్పటిదాకా నాయి 10 kills అయిపోయినాయి. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి కొడదామని చూస్తూ ఉంటే వెనకాలతో ఒకటి వచ్చిండు. నేను కొడదామని చూస్తూ ఉంటే పల్లె. నేను కొద్దిగా ముందుకు పోతా. వీడు సడన్గా కొరుక్కుంటూ వచ్చింది అప్పుడు ఒక టైం. ఇప్పుడైతే నేను ముందుకు పోతా. 1 number లాక్ అయినా చూస్తూ ఉంటే సడన్గా నాకు ఒక బుల్లెట్ పడతాయి. ఇవన్నీ గైస్ ఇక్కడైతే 1 number నాకెళ్ళు అని కొడదాం అనుకుంటే వాళ్ళ దగ్గర కైలాస్ స్కెల్టర్ ఉంది. వెస్ట్ మొత్తం పోయింది. ఇక ఇక్కడ వీడు ముందే ఉన్నాడు, వీడు వెనకాల ఉన్నాడు. ఏం చేయాలనుకోని పక్షిగా పెట్టి ఉడికినాయి. ఇక లోపల పోయినా. వీడైతే స్కిల్ అని కూల్ డౌన్ అంటేనే ఉన్నాడు. అనగే స్వామి. గైస్ ఇప్పుడైతే ఈ 4 number కదా చచ్చిపోతాను నేను. వీళ్ళ ముగ్గురికి రివైవ్ ఇచ్చి పైకి పోమంట. వీళ్ళు పైకి పోతారు. వీడు ఊకే నాకు డ్యామేజ్ ఇస్తూనే ఉన్నాడు. వాడు కొడదాం అనుకుంటే వాడు తిరిగిండు. ఇప్పుడు వీళ్ళిద్దరికి రివైవ్ ఇవ్వడం పోతా ఉంటే 4 number కాదు చస్తాడు. చూడండి అయితే ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి రివైవ్ ఇచ్చి నేను ఒకటే బ్యాచ్ చెప్తా. అరే మీరు పైకి పోండిరా అని చెప్పిన. కానీ వాళ్ళు పైకి పోయినా కానీ వాడు ప్యూర్ రెడ్ ఎట్లా పడ్డాడంటే గైస్ 762 ఎంతో పడ్డది. 762 పడ్డది వాడికి M2 తోటి. చూపిస్తా ఆగండి. పైన దిగమన్నా, ఇద్దరు దిగిళ్ళు పైన. ఇవ్వండి గైస్ 1 number గాడు అయితే ముందు దిగిండు. 1 number గాడిని అయితే వాడు నాక్ చేసిండు. 1 number గాడిని నాక్ చేసిండు. వాడికి వచ్చాడు కొట్టేసిన. పక్క నుంచి ఎన్ని వస్తాను వీడికి మిస్ అయింది. నాకు 150 చేసిండు. నేను వాడికి 123 చేసి అలాగా నేను ఎట్లా వీళ్ళకి కట్టి తగ్గిండు గైస్. వాడు ఇల్లు నన్ను కొట్టిండు. 28 చేసిండు. వాడు ఇట్లా తిరిగి వద్దామని అనుకున్నాడు. నేను తక్షి చేసి ఇటు పోయినా. రెడీ చేసుకున్నా. ఇప్పుడు దానికి తర్వాత దీన్ని కొట్టడం పోయినా. ఇక నేను నాక్ చేసిన. నేను ప్రైమ్ బాబు అట. మారే నై బచ్చక్తా లాడులే. ఇంకా బొచ్చడు కొట్టిన 18 kills. ఎంతమందిని కొట్టుండే నేను మధ్యలో ఒక దగ్గర నాకుగానైనా. ఇక వీడు ఇక్కడ ఉన్నాడు. కానీ వాడిని చంపేసాడు. ఏం కాదు. ఇక వీడి పక్కన వచ్చి వచ్చిండు. ఇక్కడ నాకైనా ఫ్రెండ్స్ లేదు. ఇక్కడ నాకైనా వీడు అసలు దిగలేకనే పోతాడు ముందు. వీడు నెట్టు పోయింది. రాకీ గారు నాకేంటి ఇప్పుడు ఋతు బాయ్ ఉన్నాడు. అంతే ఋతు వేసేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లనో అట్లా ఋతుకి చెప్పినాడు. ఋతు బాయ్ हम सबको बचा ले, तू नहीं मार सकता అంటే వాడు వీడు ఇక్కడ ఎందుకు వీడికి చచ్చింది అనుకున్నా. కానీ బతికిండు. వీడేది ఇక్కడ వీడికే ఉన్నాడు. ఋతుకి ఒకటి చెప్పిన కానీ వీడు కానీ మంచిగా ఆడింది ఫ్రెండ్స్. ఋతు కింది పోయింది. నాకు రివైవ్ అని చెప్పిన. నా లూట్ ఆడే ఉన్నది. ఆ లూట్ ఎట్టు పోలే. లాస్ట్కి ఆడ ఒక రెడ్ కలర్ డ్రాగ్ కనిపిస్తాను కదా ఫ్రెండ్స్. ఆడైతే నాకు మ్యాక్స్ హెల్మెట్ వెస్ట్ బ్యాగ్ దొరికింది. మన 4 level లెక్కుంటే కూడా అయ్యే దొరికింది నాకు. 4 level మ్యాక్స్ నాకు ఇదే రివైవ్ ఇచ్చింది. వీడు ఇప్పుడు దిగుతాడు. ఇంకా 15 members ఉన్నారు గైస్. దాంట్లో అయితే కార్కి రన్నింగ్ ఎట్లా హెచ్చబడాలంటే వాడికి హ్యాకర్ లెక్క ఉన్నాయింది. ఋతుకి పడ్డది. ఋతుకి కొడతా అన్నాడు. ఋతుకి కొడితే వీడికి నేను 123 చేసినాడు.
డ్యామేజ్ కింది పోరా అని చెప్పిన వాడు కింది పోయింది. ఇక నేను మన వాల్ మెల్టర్ వేసిన అలా వాడు కానీ కింది కూర్చుంది. ఇక చూసుకున్నారు ఋతు గారు. ఈ గేమ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మామాస్. ఇంకొకటి సబ్స్క్రైబ్ కానీ చేయండి. ఇక్కడైతే నాకు మ్యాక్స్ దొరికింది. ఇగోండి మ్యాక్స్ హెల్మెట్, వ్యాక్స్ వెస్ట్, ఇంకా మ్యాక్స్ బ్యాగ్. ఒక్క నిమిషం గైస్. సారీ గైస్, నా వాయిస్ వస్తూ ఉంటుంది, ఇంకా పూజ జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తుంది నేను కొడుతున్నా. లాస్ట్కి అయితే నేను ఇంకా వన్ నెంబర్ పూజ చూపించాను ఫ్రెండ్స్. నేను తీసుకున్న పొల్లుడు చూడండి, కింద గ్లూవాల్వి, హెల్మెట్వి, వెస్ట్వి, మ్యాక్స్ మొత్తం. ఇక్కడ 2 నెంబర్ ఇక్కడ M2B బుల్లెట్స్ అయితే కొన్నాను పోయినా. స్నైపర్ ఏమో పోతా అయితే ముందైతే నాకు ఎనిమిది కనపడ్డారు ఫ్రెండ్స్. Capturing the defense airdrop. కానీ ఇక్కడైతే నేను జోన్లో పోయి కానీ వీటికి మామూలు వంట పోవట్లేదు. వాడి వెనకాల నుంచి వాడు వస్తూ ఉన్నా కానీ వాడికి డ్యామేజ్ ఇస్తా ఫుల్. కానీ వాడు నాకు కావాలి. పక్క నుంచి వాడు మా టీమ్మేట్ని కొడుతూ ఉంటే ఇది గ్లూవాల్ లోపల వాడిని ఎవరు కొడతారో అర్థం కాకపోయినా నేను వాడిని డ్యామేజ్ ఇచ్చుకుంటూ పోయినా వాడు నాకున్నాడా. వీడికైతే ఒక మంచి ప్యూర్ హెడ్ షాట్ అయినా కొట్టినా. నేను బయటికి పోయినా వాడి నుంచి. వాడు అక్కడ నుంచి ఉరికి నాకు కనిపించలే వాడిని ముందు కొట్టినోడిని. నాకు కానీ మామూలు హెల్త్ పోతుంది. వీడికి రివైవ్ ఇద్దామనుకున్నా. వీడిని అసలు హెల్త్ కానీ కొట్టినా. వీడే చచ్చిపోయిండు. నేను మెల్లమెల్లగా నేను ఇన్హేలర్ వేసుకుంటా పోయినా. ఇన్హేలర్ నా దగ్గర 34 ఉండేవి ఫ్రెండ్స్. 34 మెల్లమెల్లగా ఇన్హేలర్ వేసుకుంటా జోన్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడైతే వాడు కారుతో ఎగురుకుంటూ పోతాడు. వాడికి మిస్సు. వాడికైతే కొద్దిగా డ్యామేజ్ కొట్టినా. 1 or 2 కొట్టినా వాడికి. నేను డ్రాప్ దగ్గర పోతా ఉంటే వాడు డ్యామేజ్ ఇచ్చిండు. వాడు కార్లో పోతూ ఉంటే మామూలు వచ్చాడు కాదు చూపిస్తా. వాడు నాకు డ్యామేజ్ ఇచ్చిండు. మళ్ళీ వాడు కార్లో ఎక్కిపోతాడు. ఇప్పుడు చూడండి 1 ట్యాబ్ ఎట్లా పడుతుందో. మామూలు 1 ట్యాబ్ కాదు గైస్ అది. ఇక్కడైతే నాకు 16 కిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి 17 అయిపోతాయి. వాడు కొట్టలేకపోతా అంటే వాడికి వచ్చాడు కొట్టేసింది. అది చెప్తుంది లాస్ట్కి అక్కడ చూడండి ఇమోజీ ఏం పెట్టిన వాడు. ఆహా లాస్ట్ మీ నాటి ఇటు చూస్తూ ఉంటే కొస్సాగా కనపడ్డాడు వాడు. అక్కడ అక్కడ ఆ ఇల్లు దగ్గర కనపడ్డాడు. అగోండి ఫ్రెండ్స్ అగోండి. వీడికి కానీ ప్యూర్ 1 ట్యాబ్. ప్యూర్ 1 ట్యాబ్. బుయ్యా! వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. లైక్ చేయండి.